కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ కిక్కులో కక్కిన నిజం. కథ మొదలు పెడదాం. తర్కారావు ప్రింటింగ్ ప్రెస్ ఓనరు. జీతం పెంచమని అతని కింద పనిచేసే సుబ్బారావు ఎప్పుడొచ్చినా అతనికి ఓ కథ చెప్పి దాని ముగింపు చెప్తే జీతం పెంచుతానంటాడు. ఇప్పుడు కూడా ఓ కథ చెప్పడం ప్రారంభించడంతో సుబ్బారావు వినసాగాడు. తర్కారావు గొంతు సవరించుకుని 60 ఏళ్ల ఆనందరావు తన శ్రీమంతిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. చూసుకోవడం అంటే అలా ఇలా కాదు. మొబైల్ స్క్రీన్కి గొరిల్లా గ్లాస్లా అంటిపెట్టుకొని మరీ కనిపెట్టుకునుంటున్నాడు. అయితే ఆమె గతం మొత్తం మర్చిపోయినా ఆమెపై ఎంతో శ్రద్ధ చూపించేస్తున్నాడు. ఎంతలా అంటే ఆమెకి స్నానం చేయించడానికి గాను ప్రత్యేకంగా ఓ మనిషిని పెట్టాడు. ఇల్లు డూప్లెక్స్ కావడంతో ఆమె మెట్లు ఎక్కి దిగే శ్రమ లేకుండా చిన్న ఎలివేటర్ చైర్ పెట్టించాడు. ఇలా ఆమెపై ఇంత ప్రేమ చూపించడానికి కారణం ఏమై ఉంటుందో అని అతని బావమరిదికి తెగ అనుమానం కలిగింది. ఎందుకంటే ఆమె ఇదివరలో తీరిక దొరికినప్పుడల్లా ఆనందరావుని అనేక రకాలుగా తిడుతూనే ఉండేది. ఆమె ఆ తిట్లతో అంత సంతృప్తి చెందనప్పుడు అప్పుడప్పుడు కాలో చెయ్యో చేసుకుంటే కానీ ఊరుకునేది కాదు. అలాంటి భార్యపై ఇంత సడన్గా ఇన్ని టన్నుల ప్రేమ ఎందుకు కురిపిస్తున్నాడో అతను బుర్ర బద్దలు కొట్టుకున్న విషయం ఏమాత్రం అర్థమై చావడం లేదు. అందుకే ఎలాగైనా ఆ గుట్టు ఏమిటో తెలుసుకోవాలని రాత్రి పగలు తెగ ఆలోచించి ఓ పథకం వేశాడతను. అదేమిటంటే ఆనందరావుకి బాగా తాగించి అతనంతటా అతనే నిజం వాగేలా చేయాలనేది అతని ఆలోచన. అనుకున్నదే తడవుగా తన పుట్టినరోజని అబద్ధం చెప్పి ఆనందరావుకి మందు పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో ఆనందరావు ఫుల్లుగా తాగేశాడు. ఆ తాగిన కిక్కులో ఆనందరావు కక్కిన నిజం విని అతని బావమరిది తల తిరిగిపోయింది. ఇప్పుడు చెప్పు సుబ్బారావు, గతం మర్చిపోయిన అతని భార్యపై ఆనందరావు అంత శ్రద్ధ ఎందుకు చూపుతున్నట్టు? అతని బావమరిది ఆనందరావు చెప్పిన నిజం ఏమై ఉంటుంది? అడిగాడు తర్కారావు. సింపుల్ సార్. ఇప్పుడు ఆమె గతం మర్చిపోయింది. కానీ ఇదివరలో ఆమె చెప్పినట్టు అసలు వినేది కాదు. కానీ గతం మర్చిపోయాక ఇప్పుడు ఆనందరావు ఏం చెప్తే అది వేదవాక్కులా వింటోంది. దాంతో అతను అనుకున్నట్టే అతని భార్య మారిపోవడంతో ఆమెపై ప్రేమ పుట్టి ఇలా రెట్టింపు శ్రద్ధ వహిస్తున్నాడు. అంతేనా సార్? అడిగాడు నమ్మకంగా. కాదు తమరి బొంద. ఇదివరలో అతను ఆమెకి అబద్ధాలు చెబుతున్నాడని, జీతం కూడా సరిగ్గా లెక్క చెప్పేవాడు కాదని, ఇలా అదని ఇదని అనేక కారణాలతో ఆనందరావుని ఎప్పుడూ ఆమె తిడుతూ అప్పుడప్పుడు కొడుతూ ఉండేది. అయితే ఈ మధ్య ఆమె అనుకోకుండా బాత్రూంలో జారిపడి గతం పూర్తిగా మర్చిపోయింది. దాంతో డాక్టర్ ఆమెకి పరీక్షలు వగైరా చేసి ఆనందరావుని ఓదారుస్తూ కంగారు పడవలసిన అవసరం లేదని, పాత సినిమాల్లో చూపించినట్టు మళ్ళీ ఎప్పుడైనా ఆమె తలకి దెబ్బ తగిలితే గతం గుర్తుకు వచ్చే అవకాశాలు కొంతవరకు ఉన్నాయని, దాంతో ఆమె బాత్రూంలో కానీ మెట్ల మీద నుండి కానీ ఆ మాటికి వస్తే ఎక్కడి నుండి పడి తలకి దెబ్బ తగిలించుకొని గతం గుర్తు తెచ్చుకోకుండా అతను ఆమెని ఇలా గాజు బొమ్మలా చూస్తున్నాడని అతని బావమరిదికి చెప్పాడు. అసలు నిజం తెలుసుకున్న అతని బావమరిదికి నవ్వాలో ఏడవాలో తెలియక తల పట్టుకున్నాడు. అది జరిగింది. నువ్వు చెప్పలేకపోయావు కనుక ఈసారి కూడా నీ జీతం పెంచడం జరగదు అని తర్కారావు చెప్పగానే, మీ తర్కం మీదే కానీ నా తరపు అర్థం చేసుకోరు కదా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుబ్బారావు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.